కార్తీక్తో జ్యోత్స్న మైండ్ గేమ్. కూతురికి షాకిచ్చిన దశరథ. జ్యోత్స్నకి ఏమైనా జరిగితే మీ అమ్మ తట్టుకునేలా లేదని దీపతో అంటాడు కార్తీక్. అలాంటిది జ్యోత్స్న తన కూతురు కాదని తెలిస్తే అమ్మ గుండె పగిలిపోతుందని చెబుతుంది దీప. అత్త బలహీనతను జ్యోత్స్న తన బలంగా మార్చుకుంటోందని, దీని నుంచి మీ అమ్మని దూరం చేయాలని అంటుండగా వీరి మాటలను జ్యోత్స్న వింటుంది. వెంటనే వాళ్ల దగ్గరికి వచ్చి నాకు తల తిరుగుతోంది, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని కార్తీక్ను అడుగుతుంది. నేను తీసుకెళ్తానని పారు చెబుతుండగా బావే తీసుకెళ్లాలని జ్యోత్స్న మారాం చేయడంతో కార్తీక్ ఒప్పుకుంటాడు. ఆసుపత్రికి తీసుకెళ్లమంటూ కార్తీక్ని ఊరంతా తిప్పుతుంది జ్యోత్స్న. ఇంతలో దీప ఫోన్ చేసి దానిని అక్కడే వదిలేసి నువ్వు వచ్చేయమని చెబుతుంది. నువ్వు నా బానిసవి, నేను ఏం చెబితే అదే చేయాలని అంటుంది జ్యోత్స్న. ఆ వెంటనే పారు ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయినప్పటికీ జ్యోత్స్న వినిపించుకోదు. గుడికి వెళ్లినవారు ఎంతకూ రాకపోవడంతో పారుకు ఫోన్ చేస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్నకి హెల్త్ బాలేదని పారు చెప్పగానే సుమిత్ర, శివన్నారాయణ కంగారుపడతారు. ఎవరూ లేని ప్లేస్కి కార్తీక్ని తీసుకొచ్చిన జ్యోత్స్న, నా మెడలో తాళికట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని తాళిబొట్టు అతని చేతిలో పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. మరి ఏప్రిల్ 11వ తేదీ 642వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్. కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్లో కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న అమ్మకు బలహీనత అయిపోయింది, తనకు ఏమైనా అయితే అమ్మ తట్టుకునేలా లేదు అంటుంది దీప. ఆ మాటలు చాటుగా నిలబడి వింటుంది జ్యోత్స్న. నిజం తెలిసినా అత్త తట్టుకునేలా మనం ప్రిపేర్ చేయాలి దీప అంటాడు కార్తీక్. ఇంతలో జ్యోత్స్న బావ అనుకుంటూ వాళ్ల దగ్గరకు వస్తుంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. అయితే ఇక్కడ కూర్చో అంటుంది దీప. లేదు నేను హాస్పిటల్కి వెళ్ళాలి పదా బావ అంటుంది జ్యోత్స్న. వాడు ఎందుకు నేను వస్తాను పదా అంటుంది పారు. నువ్వు వస్తే నాకు ఇంకా తలనొప్పి పెరుగుతుంది అంటుంది జ్యోత్స్న. చేసేదేమీ లేక తీసుకొని వెళ్తాడు కార్తీక్. జ్యోత్స్న డ్రామా. కార్తీక్, జ్యోత్స్న కార్లో వెళ్తుంటారు. హాస్పిటల్కి అన్నారు, ఏ హాస్పిటల్కో చెప్పలేదు అంటాడు కార్తీక్. కారు పక్కన ఆపు బావ అంటుంది జ్యోత్స్న. ఇక్కడెందుకు అని అడుగుతాడు కార్తీక్. పక్కన కొబ్బరి బోండాల బండి ఉంది, ఒక కొబ్బరి బొండం తాగితే డీహైడ్రేషన్ తగ్గుతుంది, వెళ్ళి తీసుకురా బావ అంటుంది జ్యోత్స్న. పెద్దవాళ్లు చెప్పిన మాట ఎందుకు వినాలో నాకు ఈ రోజు అర్థమైంది. మా అమ్మ ఈ రోజు ఎక్కడికి వెళ్ళొద్దు అంది కానీ నేనే వినలేదు అని చిరాకు పడుతూ కొబ్బరి బోండం తెచ్చిస్తాడు కార్తీక్. దీప కోపం. ఇంతలో కార్తీక్కి దీప ఫోన్ చేసి, ఎక్కడున్నావు బావ అని అడుగుతుంది. నాకు ఇంకా తల తిరగడం ఆగలేదు దీప, డీహైడ్రేషన్ రాకూడదని కొబ్బరి బోండం తాగుతున్నాను అని చెప్తుంది జ్యోత్స్న. ఆ బోండం తీసి దాని తలకేసి కొట్టు బావ అంటుంది దీప. షాక్ అవుతుంది జ్యోత్స్న. దాన్ని అక్కడే వదిలేసి నువ్వు రా బావ అని కార్తీక్తో చెప్తుంది దీప. మళ్లీ కారు స్టార్ట్ చేస్తాడు కార్తీక్. హాస్పిటల్ పేరుతో తిప్పుతూనే ఉంటుంది జ్యోత్స్న. సుమిత్ర కంగారు. జ్యోత్స్న హాస్పిటల్కి వెళ్ళిందో లేదో అనుకుంటుంది పారు. ఇంతలో శివన్నారాయణ, పారుకి ఫోన్ చేసి అప్పుడు అనంగా వెళ్లారు, ఇంకా రాలేదు ఇంటికి అని అడుగుతాడు. నేను దీపను ఇంట్లో వదిలేసి వస్తున్నాను అండీ అని చెప్తుంది పారు. మరి జ్యోత్స్న ఏది అని అడుగుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న తల తిరుగుతోందని హాస్పిటల్కు వెళ్ళింది అని చెప్తుంది పారు. సుమిత్ర కంగారు పడుతుంది. జ్యోత్స్న కావాలనే ఇలా చేస్తోందా అని అనుమానపడతాడు దశరథ. పారు ఫైర్. మరోవైపు చిరాకు వస్తోందా బావ అని కార్తీక్ని అడుగుతుంది జ్యోత్స్న. మంచి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోతే నేనేం చేస్తాను అంటుంది జ్యోత్స్న. అప్పుడే పారు జ్యోత్స్నకు కాల్ చేస్తుంది. త్వరంగా ఇంటికి రండి అని చెప్తుంది. నువ్వు దాన్ని హాస్పిటల్లో వదిలేసి ఇంటికి పో, నేను వేరే డ్రైవర్ని పంపిస్తాను అంటుంది పారు. నాకు బావే కావాలి అంటుంది జ్యోత్స్న. వాడేమైనా నీ మొగుడా, వాడే కావాలి అంటున్నావు అంటుంది పారు. అలాగే అనుకో అని ఫోన్ కట్ చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ షాక్. మళ్లీ మధ్యలో కారు ఆపి ఐస్ క్రీం తీసుకుంటుంది జ్యోత్స్న. కొంత దూరం వెళ్ళాక కారు ఆపి, నీ పెళ్లి రోజుకు మంచి గిఫ్ట్ ప్లాన్ చేశాను బావ అని చెప్తుంది. ఏంటది అని అడుగుతాడు కార్తీక్. దీపే ఆ ఇంటి వారసురాలని చెప్తాను అంటుంది జ్యోత్స్న. అయ్యో నువ్వు ఇంత మంచి విషయానికి చెప్తావని తెలియక కాస్త చిరాకు పడ్డాను అంటాడు కార్తీక్.
సరే ఆ గిఫ్ట్ ఏదో త్వరగా ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు కార్తీక్. ఇది చాలా అరుదైన గిఫ్ట్ అంటుంది జ్యోత్స్న. కార్తీక్ ని చేయి చాపమని తాళి చేతిలో పెడుతుంది జ్యోత్స్న. ఈ తాళి నా మెడలో కట్టి నన్నే గిఫ్ట్ గా తీసుకో బావ అంటుంది. షాక్ అవుతాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.